వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రధాన రోడ్ల వెంట మన ప్రయాణం చేస్తున్నామంటే కొంత దూరం వెళ్ళగానే టోల్ గేట్ మనకు తారసపడుతుంది. టోల్ గేట్ రావడానికి కొంత దూరం నుంచే ఆ టోల్ గేట్ను తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో పరిస్థితి వేరు, అనంతపురంలో పరిస్థితి వేరు. ఇక్కడి ప్రధాన రహదారిలో ఉన్న టోల్ గేట్ను చూసిన ఎవరికైనా అది నిజమైన టోల్ గేటా లేక ఉత్తుత్తి టోల్ గేటా అనే అనుమానం రాకమానదు. ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయకుండా సర్వీస్ రోడ్లు లేకుండా కొనసాగుతున్న అనంతపురం జిల్లా వడ్డేపల్లి టోల్ ప్లాజా విచిత్ర పరిస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. టోల్ గేట్ అంటే ఇటువైపు 1 కిలోమీటర్ నుంచి అటువైపు 1 కిలోమీటర్ నుంచి బోర్డులు హంగామా అదంతా వేరే లెవెల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ అనంతపురం జిల్లా వడ్డేపల్లి టోల్ గేట్ మాత్రం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి రోడ్డు సౌకర్యాలు కూడా లేకుండా టూ వీలర్లు మొత్తం ఒకే వైపు నుంచి కూడా ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే టోల్ గేట్కు పూర్తి స్థాయిలో ఎలాంటి వస్తువులు లేకుండా ఇక్కడ టోల్ గేట్ అయితే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా ఈ టోల్ గేట్ నిర్వాహకులు అయితే వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసినటువంటి ఎక్కడ కూడా కౌంటర్లు లేవు. ఏదైతే డిజిటలైజ్ అయినప్పటికీ వీరు మాత్రం బండి చూస్తేనే ఆ యొక్క కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఇదైతేనే మాత్రమే అక్కడ మనుషులు కూర్చొని బటన్ ప్రెస్ చేస్తే తప్ప టోల్ గేట్ అయితే వచ్చే పరిస్థితి. ఏదైతే అంబులెన్స్, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా ఏదైతే అధికారులు కూడా ఇక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క టోల్ గేట్ ఎప్పుడు నిర్మించారు, ఈ యొక్క టోల్ గేట్ నిర్వాహకులు ఏ విధంగా దీనిపైన ఇది చేస్తున్నారు, ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరిప్పుడు చూస్తున్నదే అనంతపురం జిల్లాలోని వడ్డేపల్లి టోల్ గేట్. చూడండి, టోల్ గేట్కు ఇటువైపు గాని అటువైపు గాని కనీసం ఒక్క బోర్డైనా ఏర్పాటు చేశారా? ఇది టోల్ గేటీ అని ఎలా తెలుస్తుంది ప్రయాణికులకు? వేగంగా వచ్చే వాహనదారులు అది టోల్ గేటీ అని తెలిసే విధంగా ఇక్కడ ఎలాంటి ప్రకటన బోర్డులు కనిపించవు. సాధారణంగా ఏ చోట టోల్ గేట్ ఏర్పాటు చేసినప్పటికీ విధిగా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసి ఉంటుంది. అవి కూడా భారీ సైజులో ఉంటాయి. ఆ బోర్డులపై ఏ వాహనానికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాలి, కారుకు ఎంత, బస్సుకెంత, లారీలకు ఎంత, ఒకవైపు మాత్రమే వెళ్తే ఛార్జీ ఎంత, రానుపోను కోసమైతే ఎంత, ఒకవేళ నెల రోజుల కోసం ఒకేసారి చెల్లించే వారికి ఎంత మొత్తం అనే వివరాలన్నీ క్షుణ్ణంగా రాసి ఉండాలి. అంతేకాదు, మరో కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ వస్తోందని, మరో 500 మీటర్ల దూరంలో టోల్ గేట్ వస్తోందని తెలిపే విధంగా కూడా చాలా చోట్ల టోల్ గేట్ల వద్ద భారీ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వాటిని రోడ్డు పక్కన ఉంచడంతో వాహనదారులు టోల్ గేట్ వస్తోందని తెలుసుకుంటారు. అయితే అనంతపురం జిల్లాలోని వడ్డేపల్లి టోల్ గేట్ పరిస్థితి మిగతా చోట్ల ఉన్న టోల్ గేట్లకు భిన్నంగా కనిపిస్తోంది. ముందస్తుగా టోల్ గేట్ వస్తోందని తెలిపే ఎలాంటి నోటీసు బోర్డులు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కనీసం వాహనాలకు చెల్లించాల్సిన టోల్ ఛార్జీల వివరాలు తెలిపే బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు కాలేదు. దీంతో ఆ మార్గంలో వచ్చేవారికి అక్కడొక టోల్ గేట్ ఉందన్న విషయం కూడా అర్థం కాదు. బోర్డులు ఏర్పాటు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటో టోల్ గేట్ కాంట్రాక్టర్కే తెలియాలి. ఇదేమో పెండింగ్ ఉండబట్టి ఇప్పటికి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఏమో ఒకవేళ వేస్తారని చెప్పి అందరూ ఊహించుకుంటారు. మామూలు వాళ్ళేమో ఫాస్టాగ్లో వసూలు చేస్తున్నారు. కొంచెము లేట్ అయినా కూడా వెనక పక్క పెట్టిస్తున్నారు బండ్లు. వాళ్ళు ఆలోచన చేయాలి ప్రభుత్వం. రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏమన్నా ప్యాసింజర్ ఇక్కడ ఏమన్నా ప్రయాణికులు తొందరగా పూర్తి చేయమని కోరుతున్నాం సార్. 3 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వాళ్ళు ఏ విధంగా చేశారు కానీ ఇంప్రూవ్మెంట్ చేయాలా. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అనుకుంటున్నాం సార్. తొందరగా ఈ ప్రయాణికులకి ఈవెన్ యాక్సిడెంట్ని తొందరగా నివారించాలంటే ఈ కంప్లీట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటాం సార్. ఏం లేవు సార్, ఎక్కడో కిలోమీటర్ సార్ ఏమి లేవు సార్. టోల్ గేట్ వరకు వచ్చే వరకు ఏమి లేవు సార్. ఏ ఊరికే అక్కడ నుంచి బోర్డు కనపడుతుందంటే అంతే. సుమారు 3 ఏళ్లుగా వడ్డేపల్లి టోల్ గేట్ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన బోర్డులు కాంట్రాక్టర్ ఏర్పాటు చేయలేదు.
అది సరే, మరి ఆ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగే అధికారులకు కూడా వాటిపై ధ్యాస ఉండటం లేదంటే ఇందులో ఏదో జరుగుతోందని వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం అనంతపురం నుంచి కర్ణాటక వైపు వెళుతోంది. నిత్యం అనంతపురం నుంచి కర్ణాటక వైపు, అదేవిధంగా కర్ణాటక నుంచి అనంతపురం వైపు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఎదురెదురుగా వెళ్లేందుకు వీలుగా 2 రోడ్లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ ఇక్కడ టోల్గేట్ వద్ద 2 రోడ్లు నిర్మించలేదు. దీంతో ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెప్తున్నారు. మామూలుగా అంటే ఆ పక్క ఈ పక్క సైడ్లు ఉన్నాయి కదా రోడ్డు, అట్లే తిరుగుతున్నాం. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జరిపి ఎన్నాళ్ళు అవుతుందో అయితే తెలియట్లేదు, కానీ ఆ పక్క ఈ పక్క సర్వీస్ రోడ్లు ఉన్నాయని తిరుగుతున్నాం. ఇక్కడ టోల్గేట్ అయితే అమౌంట్ వసూలు చేస్తున్నారు, కానీ రోడ్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాము. బైక్స్ అన్ని ఇట్లా వెహికల్స్ దారిలోనే పోతున్నాయి. వాళ్ళు కొంచెం చూసుకోవాలి. రోడ్ అయిపోయారు, అపోజిట్లో పోతున్నారు, లారీలు వచ్చి పోతారు. ఈ రోజంతా కూడా కడ్డీలు లేవు అక్కడ కూడా వచ్చేవి. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వరకు సుమారు 115 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేశారు. సాధారణంగా ఏ జాతీయ రహదారికైనా 4 లేన్ ఉంటుంది. కానీ అనంతపురాన్ని కలిపే జాతీయ రహదారి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు రావడానికి, మరోవైపు వెళ్లడానికి వీలుగా మాత్రమే దీన్ని నిర్మించారు. 4 లేన్ లేనప్పటికీ అనంతపురానికి సమీపంలో వడ్డీపల్లి దగ్గర టోల్గేట్ ఏర్పాటు చేశారు. ఈ జాతీయ రహదారి అనంతపురం నగరం గుండా వెళ్లే NH-44 మరియు కర్ణాటకలోని ముల్కల్మూరులోని జాతీయ రహదారికి అనుసంధానంగా 2వ జాతీయ రహదారిగా 544 DD జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. పేరుకే జాతీయ రహదారి, వాస్తవానికి ఆ స్థాయిలో నిర్మాణం జరగలేదు. ప్రజల నుంచి టోల్ వసూలు కోసం ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి వెంట హెచ్చరిక బోర్డు గాని, టోల్గేట్లు తెలిపే బోర్డులు గాని, ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు సదుపాయం కానీ ఏర్పాటు కాలేదు. ఫాస్ట్రాగ్ సెన్సార్లు కూడా ఈ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేయలేదు. కానీ వాహనదారుల నుంచి భారీగా టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. నిజానికి ఎంత చెల్లించాలో కూడా వాహనదారులకు తెలియదు. అక్కడి టోల్ ప్లాజా సిబ్బంది చెప్పినంత చెల్లించాల్సిందే. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యానికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి, ఇప్పటికైనా టోల్గేట్ వద్ద బోర్డులతో పాటు సర్వీస్ రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తారో లేదో. నిత్యం కొన్ని వేల వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అనంతపురం నగరం నుంచి కళ్యాణదుర్గం వైపు ఉన్నటువంటి రహదారిగా ఈ యొక్క 540 DD అనే నెంబర్ పేరు మీద ఈ యొక్క రహదారి అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి అనంతపురం నుంచి ఇటు కళ్యాణదుర్గం వరకు ఎక్కడ కూడా టోల్గేట్ అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం వడ్డిపల్లి సమీపంలో మాత్రమే ఈ యొక్క వడ్డిపల్లి టోల్గేట్గా ఈ యొక్క టోల్గేట్ని అయితే పిలుస్తారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికే గత 3 సంవత్సరాల నుంచి కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. రావడానికి ఒక దారి, వెళ్ళడానికి ఒక దారి. కేవలం ఇక్కడ 4 కౌంటర్లు ఉండగా కేవలం 2 కౌంటర్లలో మాత్రమే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఏదైతే అంబులెన్స్లకు కూడా వీరు దారి వదలటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే ఈ టోల్గేట్ బూత్ ఏదైతే ఉందో ఆ బూత్లకు కనీసం మిర్రర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారు మాత్రం ఈ యొక్క వెహికల్ వస్తే బటన్ ప్రెస్ చేస్తేనే ఇది అక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఎలాంటి ఇది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. టోల్గేట్ సెన్సార్ అనేది సక్రమంగా పనిచేసే పరిస్థితి కూడా ఇక్కడ ఈ టోల్గేట్లో లేదు. ప్రధానంగా ఏ ఒక్క వెహికల్ని కూడా వీరు మాత్రం కన్సిడర్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ రోడ్డు చూస్తున్నాం, ఓవైపు ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయిలో టోల్గేట్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ రోడ్డు అనేది పూర్తి స్థాయిలో లేదు. టోల్గేట్ అంటే అటువైపు ఇటువైపు బారికేట్లు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఒకటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ప్రతి టోల్గేట్ వద్ద మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఈ యొక్క టోల్గేట్ ఏదైతే వందల కోట్ల రూపాయలు ఈ యొక్క టోల్గేట్ ద్వారా వసూలు చేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ప్రయాణికులకు, అదేవిధంగా కన్జ్యూమర్లకు ఎలాంటి
మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే ఇక్కడ రోడ్డు లేకపోవడంతో టూ వీలర్లు ఏదైతే ఇది కౌంటర్ నుంచి వెళ్లాల్సిన దారి ఇక్కడే వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని వాహనాలు అటువైపు నుంచి కూడా వెళ్ళే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే టూ వీలర్ వెళ్తుంది ఆ టూ వీలర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఏదైతే ఆపోజిట్లో వెళ్ళడం వల్ల వాహనదారులు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే టోల్గేట్ యాజమాన్యం కూడా ఇందుకు భిన్నంగానే ప్రవర్తిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఈ టోల్గేట్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాంద్బాస్తో లోకేష్, 4 Sides న్యూస్, అనంతపురం నుంచి.